నీవు చదువుకునే కాలేజీలో నీవు దేవుని కొరకు నిలబడగలుగుచున్నావా? నీవు ఉద్యోగం చేయుచున్న స్థలములో నీవు దేవుని కొరకు నిలబడగలుగుచున్నావా? నువ్వు కాపురం ఉన్న స్థలములో దేవుని కొరకు నీవు నిలబడగలుగుచున్నావా? మొహమాటము పడిపోతున్నావేమో. ఎందుకని రాజు త్రాగే ద్రాక్షరసం వీరు వద్దన్నారు? ఎందుకని రాజు తినే మాంసాహారం వీరు వద్దన్నారు? రాజు త్రాగే ద్రాక్షరసం వారి దేశపు దేవతలకు అర్పించిన తర్వాత రాజుకి ఇచ్చుట జరిగేది. అందుకని అటువంటిది మాకు అక్కర్లేదు అని అంటూ ఉన్నారు. రాజు భుజించే భోజనములో ధర్మశాస్త్రమునకు విరోధమైన జంతువుల యొక్క మాంసం ఉన్నది కనుక ఆ మాంసమును మేము భుజించము అని తేల్చి చెప్పేశారు. ఆ ద్రాక్ష రసం పానం చేయకపోయినా, ఆ మాంసము భుజించకపోయినా వారి ముఖములు ఔందర్యముగా ఉన్నాయి, అలగా ఉన్నాయి. కారణం వారిలో ఉన్న పరిశుద్ధత, వారిలో ఉన్న ప్రార్థన, వారిలో ఉన్న స్తుతించే గుణం, వారిలో ఉన్నటువంటి సమర్పణ వారి ముఖములు కళగా ఉండేటట్టు చేస్తాయి. వారి ముఖములు ఔందర్యముగా ఉండునట్టు. హల్లెలూయా.